వెల్కమ్ బ్యాక్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఒక ఆయనకి ఇంకొక ఆయన కితాబ్ ఇస్తాడు. నిజమే. ఇవాళ ఈ రెండు కథనాలను చూస్తే ఏమర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ? రెండు కథనాలు కూడా ముఖ్యమంత్రి మొన్న 1వ తారీఖు నాడు పోయి ఎవరి కాళ్ళు ముక్కొచ్చిండో అక్కడనే వచ్చినాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పరువు తీసి, ఆ పదవి యొక్క పరువు తీసి దిగజారి కేవలం నీ దొంగతనాలన్నింటినీ దాచిపెడతారు రాయకుండా అని చెప్పి నీ బాసు ఆర్డర్ల మేరకు పోయి ఎవరి కాళ్ళు మొక్కి ఎవరిని సంతృప్తిపరిచి వచ్చినావో ఆ రెండిట్లనే వచ్చినాయి అని అంటే ఈ మంత్రులు ఎవరో అర్థం చేసుకోవాలి. ఉన్నాయి మంత్రులు పైకి ఏం మాట్లాడినా పక్కన చెప్తున్నారు ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ నుంచి వచ్చింది మా కెరికే, ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ కుట్రే మా కెరికే అని మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా. కనబడుతుంది. పాత కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు వరుసగా మా మంత్రుల మీద ఎందుకు జరుగుతుంది ఇది. శ్రీధర్ బాబు పాత కాంగ్రెస్, పొన్నం ప్రభాకర్ పాత కాంగ్రెస్, వెంకటరెడ్డి పాత కాంగ్రెస్, బట్టి విక్రమార్క పాత కాంగ్రెస్, వరుసగా పాత కాంగ్రెస్ మంత్రుల మీదనే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఏం జరగబోతుంది రేపు భవిష్యత్తు? చాలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి టు మోడీ వయా బాబు, వయా బాబు. ఇలా ఖమ్మంలో కనబడ్డది నీ భాగవతం. చాలా స్పష్టంగా తెలుగుదేశం జెండాలు పెట్టుకొని నీ కాంగ్రెస్ సభలో ఏమని విజ్ఞప్తి చేస్తాడు? తెలుగుదేశాన్ని ఖతం చేసిన కేసీఆర్ను పాత్ర పెట్టాలి. బిడ్డా రేవంత్, నీ బాబు చంద్రబాబు ఇట్నే ప్రగల్భాలు పలికి పత్తా లేకుండా పోయిండు తెలంగాణ నుంచి. తెలంగాణలో పాత్ర పెట్టిన ప్రజలు నీ బాబును, నీ పార్టీని. ఇట్లనే ప్రగల్భాలు పలికిండు. ఎక్కడుంటుంది తెలంగాణ? మగల పుట్టింది పువ్వల పోతుంది. ఇట్లే అహంకారంతో నీ లెక్కనే అవాళ నేను ఇక్కడ ఉన్న రాష్ట్రంలో పైన కూడా నా ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఏముండదు. కేసీఆర్ కింద బక్కపలసినోడు, జేబులో రూపాయి లేదు, ఒంటి మీద చిటికాడు కండ లేదు, ఉత్తనే ఉఫ్ఫని ఉత్తా కలలుగా అన్నాడు నీ బాబు. కానీ ఇలా నువ్వే చెప్తున్నావు నీ మాటలతోనే. పాత లోకంలో పాత్ర వేసిండ్రు ప్రజలు, తెలంగాణ ప్రజలు. కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొన్నాడు, చంద్రబాబు పాలసీలతో ఎదుర్కొన్నాడు. ఇలా చెత్తవాగుడు వాగలే. నేను పాత్ర పెడతాను ఎప్పుడు అనలే. రాజకీయంగా నీ చంద్రబాబు విధానాలు ఆయన పాత్ర వేసినాయి. తెలుగుదేశం తెలంగాణ చేసిన ద్రోహానికి తెలుగుదేశం పాత్ర ఇవ్వడం. ఇక్కడ ఈ 2 నాలుకల ధోరణి, తెలంగాణ పైన సవతి ప్రేమ కథం చేసినాయి. నువ్వు అనుకుంటున్నావు ఇవాళ ఉన్న ఇంతంత చిన్న అధికారాన్ని చూసి కేసీఆర్ ప్రజల్లో ఉన్న అభిమానం యొక్క అధికారం ముందట ఒక చిన్న గడ్డిపోసలు. కేసీఆర్ కాలుగోటికి సరిపోవు.
కేసీఆర్ ఒక్కనాడు బయటికి వెళ్ళి ప్రెస్ పెడితేనే ఇంతింతగా ఏడ్చి కుమిలిపోయి నీ బాబు శరణు చొచ్చుతున్నావు. ఏం మాట్లాడినావు? సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే టిఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో టిఆర్ఎస్ దిమ్మలు కూలాలి. ఓకే, కూలుతాయి రేవంత్, కూలుతాయి. తొందరలోనే నీ అధికార కోట కూలుతుంది. ఒకటి వాస్తవం, చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏ గతి పట్టిందో నీకు అంతకంటే అధ్వానమైన గతి పడుతుంది. నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబును పారదోలేరు అంతే తెలంగాణ ప్రజలు, కానీ నిన్ను పాతరేస్తారు, అందులో డౌట్ లేదు. నిన్ను రాజకీయంగా పాతరేస్తారు. తానాడే చెప్పిండు కాలోజీ నీలాంటి దొంగలు వస్తారని ఊహించిండు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే, దోపిడీ చేస్తే ఆవల దాకా పారదోలమన్నాడు. నీ బాబుని అదే పని చేశాను. ప్రాంతం వాడే మోసం చేస్తే పాతాళంలోకి పాతరేయమన్నాడు. నీకు గా శిక్ష ఇస్తారు ప్రజలు. అల్పపడకు, ప్రగల్భాలు పేలకు. నువ్వు దన్నుకొని నీ దొంగతనాలు, నీ దోపిడీలో భాగస్వామ్యం అడుగుతున్నారని చెప్పి నీ మంత్రులపైన నువ్వు కుట్ర చేసి అదేదో నీ దోపిడి దొంగల మధ్యన